ఆయన ప్రూవ్ చేసే క్రమంలో మాట్లాడాడు. ఎస్, ఐ టు అగ్రి. ఒకవేళ మా లిక్కర్ పాలసీ బాగలేదేమో, దానివల్ల ఈ ఎఫెక్ట్స్ అన్ని వచ్చేవాను. ఇది గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక పాలసీ. నేను ఐ హ్యావ్ ఏ స్మాల్ డౌట్. మా దీపక్ రెడ్డి గారిని అడుగుతున్నా, 99 రూపాయలకి ఒక క్వార్టర్ బాటిల్ అమ్మటం మీ పాలసీనా? మీ ప్రభుత్వ పాలసీ 99 రూపాయల లిక్కర్ని ఒక క్వార్టర్ని అమ్మటం మీ పాలసీనా? రెండవది, 99 పైసలకే ఒక ఎకరా భూమిని విశాఖపట్నం లాంటి పట్టణాల్లో అమ్మటం మీ పాలసీనా? నాకు ఈ రెండిటికి మీ అంటే కూటమి ప్రభుత్వ పాలసీ ఎలా ఉందో, అమరావతిలో మిలిటరీ వాళ్ళు కొనుక్కోవాలంటే ల్యాండ్ని 1 కోటి రూపాయలు, ఒకరు వర్మ గారు కొనాలంటే 5 కోట్ల రూపాయలు. 99 పైసలు ఎక్కడ, 99 రూపాయలు ఎక్కడ, 1 కోటి ఎక్కడ, 4 కోట్లు ఎక్కడ, 5 కోట్లు ఎక్కడ? ఈ పాలసీకి ఒక రూపం కానీ, ఈ పాలసీకి ఒక షేప్ కానీ గవర్నమెంట్లో ఉందా? నాకు తెలిసి ఖచ్చితంగా లేదు అనే సమాధానమే వస్తుంది. దీపక్ రెడ్డి గారు ఒప్పుకోన్నా ఒప్పుకోకపోయినా. రెండవది, ఆయన అడిగినటువంటి గవర్నమెంట్ తీసుకున్న తర్వాత సర్టన్ టైంలో, నా టైం అయిపోయిన తర్వాత కొంచెం మీరు అడగండి. నేను ఎందుకంటే మీ క్వశ్చన్స్ రాసుకోలేదు. యూ కెన్ టేక్ యువర్ టైం జెంటల్లీ, యూ కెన్ టేక్, నో ప్రాబ్లం. ఎందుకంటే వెరీ వెరీ డిసిప్లిన్ ప్లాన్ ఇక్కడ ఉంది కాబట్టి. వర్మ గారు, రెండో ప్రశ్న, గవర్నమెంట్ తీసుకొని సర్టన్ టైంలో సర్టన్ బ్రాండ్స్ అమ్మారు. నేను చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త బ్రాండ్స్ తనంతట తానుగా ఎక్కడ తీసుకురాలేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్రాండ్స్ని మేము పుష్ చేసాము. డిస్టిలరీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క డిస్టిలరీని కూడా తీసుకురాలేదు, పాత డిస్టిలరీలు మాత్రమే ఉన్నాయి. సో మీరు వీటిని దృష్టిలో పెట్టుకోకుండా, పాత అంటే ఎవరు, 14, 19 ఎవరున్నారు? కూటమి ప్రభుత్వం ఉంది. బీజేపీ బీజేపీ అండ్ తెలుగుదేశం, పాపం ఆయన బయట నుంచి ఉండొచ్చు, ఇవన్నీ చేశారు. సో ఇవన్నీ ఒక పాలసీని మనం ఒక పాలసీ నా దృష్టిలో మద్యం పాలసీ, మద్య నిషేధం వైపు అది రన్ కాలేకపోయింది. ఓకే, అంటే ఒకటి జూపూడి గారు మీరు చెప్పింది కరెక్టే. నేను కూడా దీని మీద రీసెర్చ్ చేశాను. బ్రాండ్స్ అయితే మాత్రం మీరు కొత్తగా ప్రమోట్ చేసినవి ఏం లేదు, 2014లో రన్ అవే కంటిన్యూ చేశారు. కానీ కొన్ని బ్రాండ్స్ని ప్రత్యేకంగా ప్రమోట్ చేశారు అని, అందులో ఏదో అవకతవకలు జరిగినాయి అని. ప్రమోషన్ అంటే ఏముండదండి, డిపెండింగ్ ఆన్ ద టేస్ట్ ఆఫ్ ద కస్టమర్. తాగుపోతాడు, ఏది తాగుతాడో వాడిని స్టడీ చేసి పలానా బ్రాండ్ని పెట్టండి అని అంటారు. ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు మనం సోడా షాప్ తీసుకున్నామండి, నిమ్మకాయ సోడా తాగుతాం, నిమ్మకాయ సోడా లేకపోతే ఏం తాగుతాం? ఇంకో ఏదైనా ఉప్పేసిన సాల్ట్ సోడా ఉంటే ఏమని అడుగుతాం, సాల్ట్ లేదా నిమ్మకాయ 2 కలపమంటాం. ఐస్ క్రీమ్కి వెళ్తాం, ఐస్ క్రీమ్ షాప్కి 4-5 రకాలు ఉంటాయి, ఎవరికి ఏది అలవాటో అది తీసుకుంటారు. అలవాటు లేదో తీసుకోడు కదా. ఇక్కడ తాగుబోతుల బ్యాచ్ సంఘం ఏమైందంటే, వాళ్ళు కావాల్సిన బ్రాండ్ ఎత్తుక్కుంటూ పోయారు. నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేంటంటే అసలు? అంటే మీ బ్రాండ్లన్నీ కొనసాగించి మీరు ప్రైవేట్కి ఇష్టానుసారంగా ఇస్తే, ప్రైవేట్కి ఇష్టానుసారంగా ఇవ్వకుండా ఉండి ప్రభుత్వం నడిపితే కాన్సర్న్ కంట్రోల్ అవుతుంది. మేము ఆశించామండి ప్రజలు మారుతారని, తాగుబోతులు మారుతారని, సమాజం మారుతుందని. లేత చిన్న వయసులో పెళ్లి చేసుకున్న పిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళు పుట్టిన పిల్లలు, వాళ్ళ తాలిబుట్లు మిగతాయి అనుకున్నాం. తాగి చచ్చిపోతే ఆ కుటుంబం ఏమైపోతుందని ఆ కుటుంబం వైపు మేము ఆలోచించాం. మీలాగా ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చేసి దాని పక్కన మీరు ఇచ్చినట్టు బెల్ట్ షాపులు మేము పెట్టలేదు. మీరు ఈరోజు వెళ్ళండి, ప్రతి మండలానికి వెళ్ళండి, బెల్ట్ షాప్ ఒక ప్రధానమైన షాప్ అయిపోయింది. ప్రతి గ్రామానికి బెల్ట్ షాప్ విత్ డెకరేషన్ వచ్చేసింది. కొబ్బరికాయలు కుట్టి ఓపెన్ చేస్తున్నారండి బెల్ట్ షాప్లో. మెయిన్ షాప్ కాదు, మెయిన్ షాప్ వాడు కట్టిన డబ్బు బెల్ట్ షాపుల దగ్గరే తీసుకుంటా ఉన్నాడు. ఒక బెల్ట్ షాప్ ఇస్తే 2 లక్షలు, వాడు ఎంత కట్టాడో అంత ప్రతి బెల్ట్ షాప్ దగ్గర మండలం మొత్తం తీసేసుకుంటా ఉన్నారు. సో దీన్ని ఏమంటాం మనం అంటే, విచ్చలవిడిగా తాగించేసి, విచ్చలవిడిగా నడిపేసి, ఇది సరైన పద్ధతిలో మేము నడుపుతామని మీరు అనుకొని దీన్ని కంట్రోల్ చేయడానికి వచ్చి ఒక మెకానిజాన్ని తీసుకొని సంపూర్ణ మద్య నిషేధం అనుకున్నాము, చేయలేకపోతున్నాము, కొంత పార్షియల్గా అయినా చేంజ్ తీసుకొద్దామని అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప. ఓకే, రైట్. మూడో క్వశ్చన్, దీపక్ రెడ్డి గారు వేసినట్టు మూడో క్వశ్చన్కి వస్తున్నాను నేను. ఆయన ఒక లెక్క చెప్పాడు, ఇంత అవినీతి జరిగిందని. నేను చెప్తున్నాను సార్, గవర్నమెంట్ మొత్తం, గవర్నమెంట్ అంటే ఇట్స్ ఏ బిగ్, ఐ మీన్ ఇట్స్ ఏ స్టేట్. ఒకటి కాకపోయినా ఒకడైనా ఒక మంత్రి ఉంటాడు,
ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటే నేను అడుగుతున్నానండి, దీనికి లిక్కర్ మొత్తానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ప్రిన్సిపల్ సెక్రటరీ ఒకరు ఉంటారు, మినిస్టర్ ఒకరు ఉంటారు, లేకపోతే సిఎస్ ఒకరు ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? మీరు పొలిటికల్గా మొత్తం తీశారు కానీ ఏదో ఎవరు ఉన్నారో దీనిలో తీశారు కానీ అసలు సైన్ చేసినటువంటి వాళ్ళందరూ ఎక్కడ? ఒకటి చూపించండి నాకు. ఈ పాలసీని ఇంప్లిమెంటేషన్ లో రాజకీయ నాయకులు ఇంప్లిమెంట్ చేశారా? ఓకే, ఇంకొక విషయం జూపిడి గారు, మీకు ఇద్దరు సంధించింది ఒకటే కామన్ గాని, ఏ ఉద్యమం నేపథ్యంలో పార్టీ పుట్టింది అన్నది. ఎస్ నేను దీన్ని ఏ ఉద్యమం అని అంటే ఇప్పుడు మనకి అక్కడ శివశంకర్ గారికి కానీ, మా దీపక్ రెడ్డి గారికి కానీ, లేకపోతే పురుషోత్తం రెడ్డి గారికి కానీ, మీకు కానీ, మనకు స్వతంత్ర పోరాటం ఒక ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం ఒక ఉద్యమం, లేకపోతే భూమి కోసం పోరాడినట్టు ఒక ఉద్యమం. పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం ఆయనున్న రాజకీయ పార్టీ ఆయన్ని శాసించిన విధానానికి వ్యతిరేకంగా ఆయన పోరాడినటువంటి తీరులు, పోరాడే క్రమంలో ప్రజలు ఆయన్ని ఫాలో అయినటువంటి విధానం, ప్రజలు తర్వాత తీసుకున్నటువంటి అంశం ఏంటంటే ఆయన్ని దాదాపు ముఖ్యమంత్రిని చేసేదాకా 2014లోనే ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జైల్లో పెట్టి కుట్ర పన్నినటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ, ఆనాటి తెలుగుదేశం పార్టీ, ఆనాడు మారిన ముఖ్యమంత్రులు, వీళ్ళందరినీ ఛేదించుకొని వచ్చినటువంటి ఉద్యమం కాదా ఇది? ఒక వ్యక్తిగా దీన్ని ఏమంటాం మనం? పోరాటం అంటాం. ఇంకో పేరేమన్నా పెట్టండి మీరు, ఇంకో పేరేమన్నా పెట్టండి, నేను దీన్ని ఉద్యమం అంటాను. వచ్చిన వాళ్ళని ఆ ఉద్యమాన్ని నుంచి మా ఎమ్మెల్సీ పదవులను కూడా వదిలేసుకుని మేము బయటకు వచ్చినటువంటి ఆయన జైలుకి ఇంట్రాగేషన్ జేడీ లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటే 3 రోజులు ఆయన వెనకాల వెళ్ళి నేను సభంహరి గారు 3వ రోజు సాయంత్రం 5 గంటలకి ఆయన డిటైన్ చేస్తే పత్రిక ముఖంగా దేశవ్యాప్తంగా నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ పత్రికలకి ఎక్స్పోజ్ చేసి ఒక ఆ పార్టీలో ఒక ముఖ్యుడిగా ప్రెస్ చెప్పింది నేను.